Hi, friends. Uh, Good evening. After some 3 4 days, a technical session again. So, thing is, uh, కొద్దిగా డిస్టర్బ్డ్గా ఉండడం వల్ల ఒక 2 3 రోజుల నుంచి క్లాసెస్ చేయలేదు. ఓకే, ఎనీహౌ, బిఫోర్ గెటింగ్ ఇన్ టు ప్రోగ్రామింగ్, మనం బయట ప్రపంచంలో చాలా విషయాలు వినుంటాం. ఆ ఆ విషయాల పట్ల కొన్ని టెక్నికల్ టెర్మినాలజీ అర్థం చేసుకుందాం మొదట. Something like I prepared a PPT for you people, and let me get on to this first. Say from end to the beginning. ఎందుకంటే మన టార్గెట్ బిగినింగ్. మనకి సైబర్ సెక్యూరిటీ అనే పదం ఈ మధ్య కాలంలో ఎక్కువ యూజ్ అవుతుంది. ఎనీహౌ, సైబర్ సెక్యూరిటీ సైడ్ సేఫ్టీ ఆఫ్ డాటా, సేఫ్టీ ఆఫ్ ఇన్ఫర్మేషన్, వీటికి సంబంధించి కొన్ని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ లేదా జాబ్ రోల్స్ అని అనుకోండి. సో యూ హ్యావ్ సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, రైట్? ఎథికల్ హ్యాకర్, ఇది ఒక పొజిషన్. హ్యాకింగ్లో మళ్ళీ రకరకాలు ఉన్నాయి. దానిలో దానిలో సర్టిఫికేట్స్కి వాళ్ళు ఏదో కలర్ కోడ్స్ ఇచ్చి ఉంటారు. హ్యాకింగ్ కోర్స్ చేయాలి అంటే ఇది దానిలో డిఫెండ్ చేసేవాళ్ళు వేరు, అటాక్ చేసేవాళ్ళు వేరు, రెండింటికి సంబంధించిన సర్టిఫికేట్స్ వేరు. సైబర్ సెక్యూరిటీ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఓకే, హ్యాకింగ్ ఈజ్ a part of cyber security, right? Information security officer, say penetration tester, security consultant, ఇలా చాలా పొజిషన్స్ ఉన్నాయి సైబర్ సెక్యూరిటీ సైడ్. అండ్ బీ క్లియర్, సైబర్ సెక్యూరిటీ సైడ్ వెళ్ళాలి, ఆ సైడ్ మీరు ప్రొఫెషనలైజేషన్ చేయాలి అని అంటే మీకు మొట్టమొదట తెలియాల్సిన విషయం ఆ కంప్యూటర్ హార్డ్వేర్ గురించి కొద్దిగా నాలెడ్జ్ ఉండాలి. లైక్ ఆ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది, ఆ పార్టిషన్స్కి ఎలాంటి పేర్లు పెట్టున్నారు దగ్గర మొదలుపెట్టి, ఇది కోర్ టాపిక్. ఆపరేటింగ్ సిస్టమ్ ఏది వాడుతున్నారు, దానిలో యూజర్స్కి పర్మిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ యూజర్ నేమ్తో లాగిన్ అయితే ఎన్ని పర్మిషన్స్ ఉన్నాయి దగ్గర, కాస్తంత టెక్నికల్ స్కిల్స్ పెంచుకొని, అంటే ఏదో సమ్ ఆపరేటింగ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ లాంటి కాన్సెప్ట్, దాని గురించి ఐడియా ఉంటే కానీ వీ కెనాట్ ఫర్దర్ మూవ్ అహెడ్. ఆ తర్వాత హ్యాకింగ్, ఎథికల్ హ్యాకింగ్. ఇది ఒక పిచ్చి పదం. హ్యాకింగ్ అంటే దొంగతనం చేయడం, పక్కన వాళ్ళకి తెలియకుండా వాళ్ళ వస్తువులు కొట్టేయడం. దానిలో మళ్ళీ ఎథిక్స్ కూడా ఉంటాయి. సే ఎథికల్ హ్యాకర్ అంటే మన వస్తువులు ఎవరు కొట్టేయకుండా దొంగలు ఎలా ఆలోచిస్తారో అలా మనము ఆలోచించి దొంగతనం కాకుండా మనల్ని మనం రక్షించుకోవడాన్ని ఎథికల్ హ్యాకింగ్ అని అంటారు. ఓకే, దట్ ఈస్ స్పెషలైజేషన్. ఆ హ్యాకింగ్ స్పెషలైజేషన్ అయిన తర్వాత దెన్ యూ కెన్ ఫర్దర్ మూవ్ అహెడ్ విత్ సైబర్ సెక్యూరిటీ అనాలిసిస్ ఎట్సెట్రా. ఇది ఒక రకమైన జాబ్ రోల్స్. దీనికి యూ షుడ్ బి గుడ్ ఎనఫ్ విత్ ఆపరేటింగ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్. అండ్ దానికంటే ఇంకా బాగా తెలియాల్సిన విషయం ఏమేనంటే కంప్యూటర్ నెట్వర్క్స్. కంప్యూటర్ నెట్వర్క్స్ ఏదో మనకు కాలేజీలో చెప్పేస్తారు, ల్యాన్ మ్యాన్ వ్యాన్, లోకల్ ఏరియా నెట్వర్క్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉంటాయి, మ్యాన్ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ వైడ్, ఇవన్నీ పరీక్షలో రాసి మార్కులు తెచ్చుకోవడానికి పనికి వస్తాయి తప్ప ప్రాక్టికల్ లైఫ్లో ల్యాన్ మ్యాన్ వ్యాన్ అవన్నీ చిన్నపిల్లల మాటలండి. అప్పుడెప్పుడు ఈ ఏబిసిడి స్లాంట్ లైన్ అని నేర్చుకున్నట్లు ఉంటుంది. నాకు నెట్వర్కింగ్ తెలుసు అని అనుకోవద్దు, చాలా పిచ్చి పిచ్చి టాపిక్ అది. యూ హ్యావ్ లాట్ మెనీ థింగ్స్ ఇన్ నెట్వర్కింగ్, స్టార్టింగ్ ఫ్రమ్ ఐపీ అడ్రస్. ఐపీ అడ్రస్ అంటే అర్థం చేసుకోవాలి. ఐపీ అడ్రస్లో మళ్ళీ మాస్కింగ్ అంటే అర్థం చేసుకోవాలి. దానిలో మళ్ళీ క్లాసిఫికేషన్ ఆఫ్ నెట్వర్క్స్ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత దానిలో టెక్నికల్ స్పెసిఫికేషన్స్ తెలుసుకోవాలి. అసలు మీరు ఒక చోట కూర్చున్నారు అంటే మీకు ఒక మీ మొబైల్ ఫోన్కి కూడా ఐపీ అడ్రస్ ఉంటుంది, ఉంటేనే మీకు నెట్ యాక్సెస్ చేయగలరు. మీ మొబైల్ ఫోన్కి ఐపీ అడ్రస్ ఉంది అంటే ఐపీ అడ్రస్ని చూసి అది ఏ ఏ ఏ క్లాసిఫికేషన్లోకి వస్తుంది, ఏ ఏరియాలో ఉందితో సహా అన్నీ తెలుసుండాలి. చాలా బేసిక్ విషయం ఇది కాదు.
మీరు మీ మొబైల్ ఫోన్ ఐపీ అడ్రస్ మార్చి మీరు వేరే లొకేషన్లో ఉన్నట్లు కూడా చూపించవచ్చు, సినిమాల్లో చూపించినట్లు. దట్ ఈస్ వాట్ బేసికల్లీ దిస్ హ్యాకర్స్ ఆల్ దోస్ పీపుల్ డూ. ఓకే. కంప్యూటర్ నెట్వర్క్స్ ఐడియా లేకుండా మీరు సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్, మేము మంచి హ్యాకర్ అవుతాం కంప్యూటర్ నెట్వర్క్స్ మీద గ్రిప్ తెచ్చుకో, అదర్వైజ్ నువ్వు హ్యాకర్ కావలేవు. సైబర్ సెక్యూరిటీ అనాలిసిస్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అవన్నీ పనికిమాలిన పదాలు అవుతాయి. మొదట హ్యాకింగ్ నేర్చుకోవాలి, ఆ తర్వాత యూ కెన్ గెట్ ఆన్ టు ఎనీథింగ్. హ్యాకింగ్ నేర్చుకోవాలంటే మొదట కంప్యూటర్ నెట్వర్క్స్ బాగా అర్థం అవ్వాలి. ఇది సమ్ కైండ్ ఆఫ్ రూల్స్ అవైలబుల్ ఇన్ ది మార్కెట్ ఆన్ సేఫ్టీ. దీనికంటే ముందు విషయానికి వెళ్తే, యూ హ్యావ్ సమ్, ఈ కింది పార్ట్ని గమనించండి. ఈ కింది పార్ట్లో యూ హ్యావ్ ఏదో డాటా బేస్ అడ్మినిస్ట్రేటర్, ఎస్క్యూఎల్ ఎస్క్యూఎల్ డెవలపర్, డాటా ఇంజనీర్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మేనేజర్. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ బిగ్ డాటా. బిగ్ డాటా ఈస్ అగైన్ సంథింగ్ డిఫరెంట్ దాన్ దిస్ టర్మినాలజీ. ఇది ఒక పెద్ద టెక్నికల్ స్పెసిఫికేషన్. యాక్చువల్లీ దిస్ ఇస్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఎనీ కంప్యూటర్ అప్లికేషన్, ఎంటైర్ బ్యాక్ ఎండ్ పార్ట్. ఇది లేకుండా మీరు డాటాతో సక్రమంగా పని చేయలేరు. డాటాతో మీరు సక్రమంగా పని చేయాలి అంటే మీ డాటా కరెక్ట్గా మేనేజ్ అవ్వాలి. మీ డాటా కరెక్ట్గా మేనేజ్ అవ్వాలి అంటే ఆ, మీరు జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేశారనుకోండి, మీ యూజర్ ఐడి పాస్వర్డ్, మీ ఫోటో, మీరు ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ సబ్మిట్ అన్న బటన్ నొక్కిన వెంటనే మీ మెయిల్ మీకు రావడం. అసలు ఇవన్నీ మీ డాటా అంతా ఎక్కడ ఉంటుంది అంటే అక్కడ ఎక్కడో ఒక డేటాబేస్లో ఉంటుంది. ఆ డేటాబేస్లో డాటా పెట్టి ఆ మీరు ఇక్కడ మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి సబ్మిట్ అని నొక్కిన వెంటనే అక్కడ నుంచి డేటా తీసుకొచ్చి, మీరు ఇచ్చిన డేటా అక్కడ ఇచ్చిన డేటా సేమ్ అయితే అక్కడ మీ డేటాబేస్లో మళ్ళీ మీ మెయిల్స్ స్టోర్ అయి ఉంటే వాటిని తీసుకొచ్చి చూపించి, ఈ ఈ మధ్యలో డేటా మ్యాచ్ అయిందా లేదా, మీ డేటానా కాదా, ఈ పనులన్నీ చేసేది మీ ఎస్క్యూఎల్ డెవలపర్స్. మీ డాటా ఎన్ని రోజులు పెట్టాలి, ఎలా పెట్టాలి, ఆ, దాని గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వాలి, ఈ డాటాని ఇంకా బెటర్గా ఎలా వాడొచ్చు అన్న అనాలిసిస్ చేసేవాడు డాటా ఇంజనీర్. డాటాని బాగా వినండి, డాటాని ఎంత డాటా పెట్టుకుంటే బాగుంటుంది, ఏ డాటా మనకు అవసరం లేదు అని డిసైడ్ చేసేవాడు. ఆ తర్వాత ఆ డాటాని ఏ విధంగా మేనేజ్ చేసి ఆ డాటాని ఆ, ఏ విధంగా ఇన్ఫర్మేషన్గా వాడుకోవచ్చు అని చెప్పేవాడు ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మేనేజర్. సే ఆ డాటాని ఏ విధంగా వాడొచ్చు అని చెప్పి ఓవరాల్గా అన్నింటినీ అడ్మినిస్టర్ చేసేవాడు డిబిఏ, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. అసలు దిస్ పీక్ మోస్ట్ పోస్ట్ అని అనుకోవచ్చు డిబిఏ, రైట్. ఇవన్నీ డేటాబేస్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్. అసలు డేటాబేస్ అంటే ఏమి అన్నది దట్ వి విల్ సీ ఇన్ ది నెక్స్ట్ క్లాసెస్. జస్ట్ నేను పైన ఈ పేర్లు చెప్తున్నాను, ఇలాంటి పొజిషన్స్ ఉన్నాయి. ఇది డేటాబేస్కి సంబంధించిన విషయాలు. ఈ పదాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి, దీన్ని మళ్ళీ చూస్తాం. దెన్ హార్డ్వేర్ నెట్వర్కింగ్ నేర్చుకుంటే, దీనిలో హార్డ్వేర్ నెట్వర్కింగ్ అంటే ఏదో చాలా హార్డ్గా ఉండే విషయాలు అని అనుకుంటారు. జనరలీ అమ్మాయిలు ప్రిఫర్ చేయరు. హార్డ్వేర్ అన్న వెంటనే అదేదో హార్డ్గా ఉంటుంది, మనకి ఎందుకు ఇట్లాంటివన్నీ అని. అలా కాదు. దీనిలో మొత్తం దీనిలో ఒక హార్డ్వేర్ ఇంజనీర్ తప్ప మిగిలినవన్నీ టెక్నికల్ పదాలు. సార్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ వేరు, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ వేరు. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అఫ్ కోర్స్ వీళ్ళిద్దరూ, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఒక సిస్టంలో ఏ ఏ యూజర్లు ఉండాలి, ఎక్కడ డేటా ఉండాలి, ఎక్కడెక్కడ ఏ యూజర్ ఐడితో లాగిన్ అయితే ఎక్కడ డేటా వాడొచ్చు, ఎక్కడ డేటా వాడకూడదు, ఆ, ఇంకా ఏ ఏ పర్మిషన్స్ ఉండాలి, వాడు డేట్ అండ్ టైం మార్చొచ్చా మార్చకూడదా, ఇలాంటి స్పెసిఫికేషన్స్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ వాట్ దిస్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్. దీనికి జనరల్గా యునో మైక్రోసాఫ్ట్ వాడివి కొన్ని కోర్సులు ఉన్నాయి. ఎంసిపి, మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్, ఎంసిపి, ఎంసిఎస్ఈ, మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ సిస్టమ్ ఇంజనీర్. ఆ తర్వాత యూ గెట్ సంథింగ్ కాల్డ్ ఎంసిఎస్ఏ, మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. ఇలాంటి మీరు కోర్సెస్ చేయాలి ఆన్ ఇన్ కేస్ ఆఫ్ విండోస్.
అప్పుడు మీకు సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ మీద ఐడియా వస్తుంది ఈజ్ ఫస్ట్ థింగ్. ఇన్ కేస్ ఆఫ్ లైనెక్స్ ఆర్ యూనిక్స్ యూ హ్యావ్ డైరెక్ట్లీ వన్ కోర్స్ లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్, యూనిక్స్ అడ్మినిస్ట్రేషన్, దానిలో డిఫరెంట్ లెవెల్స్ పోయే కొద్దీ ఉంటుంది. అండ్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ ఈజ్ సమ్వన్ హూ యాక్చువల్లీ వర్క్స్ అవుట్ విత్ దిస్ ప్రోటోకాల్స్. ఇక్కడ ప్రోటోకాల్ అని ఒక పదం వచ్చింది, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ప్రోటోకాల్ అన్న పదాన్ని కూడా మళ్ళీ ఒకసారి డిస్కస్ చేస్తాం. ఆ ప్రోటోకాల్ అంటే సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో ఈ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ కావాలనుకున్న వాడు మొట్టమొదట సిసి ఎన్పి సిసిఎన్ఏ అనే సర్టిఫికేషన్స్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఈ సిసిఎన్ఏ సర్టిఫికేషన్ మీరు ఎంసీఎస్సి సర్టిఫికేషన్ ఒకసారి క్లియర్ చేస్తే జీవితకాలానికి నేను ఎంసీఎస్సి అని చెప్పుకోవచ్చు. ఈ సిసిఎన్ఏ సర్టిఫికేషన్ అలాంటిది కాదు. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ ఎంటైర్ ఫీల్డ్లో సిసిఎన్ఏ సర్టిఫికేషన్ ఈజ్ బిట్ టఫర్ సర్టిఫికేషన్. ఎందుకనంటే ఆ, ఒకసారి మీరు సర్టిఫికేషన్ క్లియర్ చేస్తే దాని వ్యాలిడిటీ 1 ఇయర్. 1 ఇయర్ తర్వాత యు ఆర్ సపోజ్ టు అగైన్ రైట్ ఎగ్జామ్ అండ్ ప్రూవ్ యూ దట్ యూ స్టిల్ హ్యావ్ దట్ నాలెడ్జ్ అండ్ యూ హ్యావ్ అప్గ్రేడెడ్ యువర్ నాలెడ్జ్. అలా ఎవ్రీ ఇయర్, వన్స్ ఇన్ 2 ఇయర్స్ వాడు సిస్కో అని ఒక కంపెనీ ఉంది, ఆ సిస్కో కంపెనీ వాడు కండక్ట్ చేస్తాడు. ఆ సర్టిఫికేషన్ క్లియర్ చేస్తేనే యూ కెన్ బి ఎ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్. ఆ హార్డ్వేర్ ఇంజనీర్ ఓకే, ఫిజికల్ కాంపనెంట్స్ కనెక్టివిటీ ఎలా చేయాలి, ఈ పాత రోజుల్లో చాలా ఎక్కువ దానికి సర్టిఫికేషన్స్ ఉండేటివి, A+ సర్టిఫికేషన్. అవన్నీ ఏం లేవు. ఇప్పుడు ఆల్మోస్ట్ దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. అండ్ ఐటీ సపోర్ట్, టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్, డెస్క్టాప్ సపోర్ట్ ఇంజనీర్, ఇవన్నీ కూడా చిన్న చితక పనులు. దెన్ కమ్స్ క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్. ఆ, ఈ దీని మీద చాలా మంది చాలా చెప్పేవాళ్ళు, కానీ క్లౌడ్ కంప్యూటింగ్ దాని మీద కొంతమంది జోకులు వేసేవాళ్ళు, కొంతమంది క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఆ, ఏదో ఊహల్లో ఉండేవాళ్ళు. ఏం లేదు, సేమ్ ఈ అన్ని పనులు ఏవైతే ఉన్నాయో ఈ అన్ని పనులు నువ్వు ఒక సిస్టమ్ కొనుక్కొని నువ్వు చేసేటట్లయితే అది ఫిజికల్గా ఎక్కువ నువ్వు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అలా కాకుండా ఈ అన్ని పనులు కూడా నువ్వు క్లౌడ్ మీద చేసుకోవచ్చు. అంటే నువ్వు ఫిజికల్గా సిస్టమ్ కొనే పనిలా, వాడు ఎక్కడో సిస్టమ్ పెట్టుంటాడు, ఎక్కడ పెట్టినాడో మనకు తెలియదు కాబట్టి ఎక్కడో ఉంది, ఆకాశంలో ఉంది అన్నట్లు మనం ఫీల్ అయ్యి మేము డబ్బులు ఇస్తాము, మేము ఒక సిస్టమ్ని వాడుకుంటాము, మాకు నెల రోజులు కావాలి, ఓకే నెల రోజులకి సిస్టమ్ వాడుకో అని అంటాడు. మాకు సిస్టంలో ఈ సర్వీస్ కావాలి నువ్వు కావాలంటే నువ్వు కాన్ఫిగర్ చేసుకో, నువ్వు వర్కౌట్ చేసుకో, మమ్మల్ని కాన్ఫిగర్ చేసేయమంటే మేము చేసిస్తాం. మేము చేసిస్తే కొంచెం ఎక్కువ డబ్బు తీసుకుంటాం, నువ్వే చేసుకున్నట్లయితే నీకు ఇచ్చేస్తాం, నువ్వు చేసుకో. నువ్వు ఎలా చేసుకుంటావు అంటే ఇంటర్నెట్లో చేసుకుంటావు. ఇంటర్నెట్లోనే నువ్వు ఒక సిస్టమ్ కొని, అంటే నీ కోసం టెంపరీగా ఒక సిస్టమ్ నువ్వు రెంట్కి తీసుకుని ఆ సిస్టంలోనే నువ్వు విషయాలన్నీ మేనేజ్ చేసి ఈజ్ వాట్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే. ఫిజికల్గా నువ్వు కంప్యూటర్ పెట్టకుండా చూసేది. Then comes DevOps engineer is something, say it is not something a specific concept అని కాదు. దిస్ ఈజ్ హబ్ లైక్ థింగ్. అంటే ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ని, డిప్లాయ్మెంట్ ఏజెంట్ని, వాడిని వీడిని అందరినీ కలుపుకొని పనిచేసేందుకు పనికొచ్చే కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డెవప్స్ అని అంటారు. రైట్. ఈ ఈ వీటి స్పెసిఫికేషన్స్కి మీరు వెళ్ళొచ్చు. వీటి స్పెసిఫికేషన్స్కి వెళ్ళాలి అంటే మీకు ఈ పైన చెప్పుకున్న వాటి స్పెసిఫికేషన్స్ అయితే మీకు హార్డ్వేర్, నెట్వర్కింగ్ వీటి మీద బాగా ఐడియా ఉండాలి. ప్రోటోకాల్ కాన్ఫిగరేషన్, ప్రోటోకాల్ అండర్స్టాండింగ్, రూటింగ్ అని అంటారు నెట్వర్కింగ్ మీద, అవన్నీ తెలిసి ఉండాలి. అదర్వైజ్ ఈ కింద చెప్పిన విషయాలు అయితే యూ షుడ్ బి మాస్టర్ ఇన్ డేటాబేసెస్. ఇది చాలా ఈజీ, ఎగ్జామ్ పాస్ అయ్యేది చాలా ఈజీ. DBMS అని కాలేజీ సిలబస్లో వస్తుంది, చాలా ఈజీ గోయింగ్, పరీక్ష రాసేయచ్చు. ప్రాక్టికల్ లైఫ్లో పని చేసేటప్పుడు ప్రతి చిన్న విషయంలోనూ మనం దెబ్బతింటూనే ఉంటాం. వాటిని మనం పెద్దగా పట్టించుకోము, ఎందుకంటే ఎక్కడ కనిపివు అవి, వెనకాల ఉంటాయి కాబట్టి. దిస్ ఇస్ సంథింగ్ లైక్ ఎ స్కెలిటన్. దిస్ ఇస్ DBMS ఈజ్ సంథింగ్ లైక్ ఏ స్కెలిటన్. స్కెలిటన్ లేకుండా అక్కడ చుట్టూ మాంసము, దానిపైన చర్మం అయిన ఉండవు. డేటాబేస్ లేదు అని అంటే నువ్వు ఎంత పెద్ద యాప్ తయారు చేసినా లాగిన్ అవ్వాలంటే నీ డేటా ఉండాలి. నీ డేటా ఎక్కడైతే ఉంటుందో వెనకాల ఈజ్ వాట్ ఎ డేటాబేస్. ఓకే, ఇది కాకుండా ఇక దీని ముందు, ఓకే, ఇది వి విల్ హ్యావ్ ఎ డిస్కషన్ ఇన్ ది నెక్స్ట్ స్లైడ్. ఇది జనరల్గా అందరూ ఇటువైపు ఆలోచిస్తారు. అండ్ మోర్ ఎవర్ ఇటువైపు ఆలోచిస్తేనే
మిగతా విషయాలు ఏవైనా అర్థమవుతాయి. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ స్లైడ్ యాక్చువల్లీ. ఎవరైనా కానీ బీటెక్ చేసినా, బీసీఏ చేసినా, బీఎస్సీ చేసినా, ఏం చేసినా జనరల్గా వచ్చే ఆ, ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్. కమాన్, ఇంజనీరింగ్ అన్నది పక్కకు పెట్టండి. అట్లీస్ట్ సాఫ్ట్వేర్ డెవలపర్. సాఫ్ట్వేర్ డెవలపర్ ఈజ్ డిఫరెంట్, ప్రోగ్రామర్ ఈజ్ డిఫరెంట్. ఈ సాఫ్ట్వేర్ డెవలపర్లో ప్రోగ్రామర్స్ ఉన్నారు, వెబ్ డెవలపర్స్ ఉంటారు, మొబైల్ యాప్ డెవలపర్స్ ఉంటారు, ఓకే, గేమ్ డెవలపర్స్ ఉంటారు. ఈ డెవలపర్ అన్న పదం ఎక్కడెక్కడ వచ్చిందో వాళ్ళు రెస్పాన్సిబుల్ పీపుల్. ప్రోగ్రామర్ అని ఎక్కడ ఆగిపోయామో ఆ, అక్కడ రెస్పాన్సిబిలిటీ ఉండదు. ఓన్లీ టెక్నికల్ థింకింగ్ మాత్రమే ఉంటుంది. అంటే లిటరల్లీ యూ కెన్ సే ఏ సాఫ్ట్వేర్ డెవలపర్ మస్ట్ బి ఏ ప్రోగ్రామర్, బట్ ఏ ప్రోగ్రామర్ మస్ట్ బి ఏ సాఫ్ట్వేర్ డెవలపర్ అని రూల్ ఏం లేదు. ప్రోగ్రామర్ అంటే కోడ్ రాసేవాడు, దట్స్ ఇట్. ఆడు బీ క్లియర్, కాలేజీలో నేర్చుకునే చిన్న చిన్న ప్రోగ్రాంలు రాయడానికి మనం కష్టపడిపోతాం. ఇప్పుడు ప్రోగ్రామ్ రాసిన తర్వాత ఆ ప్రోగ్రామ్ ఎంతవరకు పనిచేస్తుంది, ఏ లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ రాస్తే బాగుంటుంది, ఆ లాంగ్వేజ్ స్కిల్స్ మన దగ్గర ఎవరెవరి దగ్గర ఉన్నాయి, వీటిని కంబైన్ ఎలా చేయాలి, దీన్ని చేస్తే దీనివల్ల ఉపయోగం ఉంటుందా ఉండదా, దీన్ని మార్కెట్లో ప్రోడక్ట్గా రిలీజ్ చేస్తే దానివల్ల లాభం వస్తుందా రా, ఇన్ని విషయాలు ఆలోచించి కరెక్ట్గా రెస్పాన్సిబిలిటీ తీసుకొని పనిచేసేవాడు సాఫ్ట్వేర్ డెవలపర్. అదంతా నాకు తెలియదు, నువ్వు చెప్పు నేను కోడ్ రాసిస్తానేవాడు ప్రోగ్రామర్. ఇది బేసిక్ డిఫరెన్స్. ఎనీహౌ, ఈ ప్రోగ్రామింగ్ జనరల్గా ఒక కంప్యూటర్లో ప్రోగ్రామ్ చేసి ఆ కంప్యూటర్లో మాత్రమే ప్రోగ్రామ్ వాడుకుంటున్నాము అంటే వాడు ప్రోగ్రామర్. ఇదే ప్రోగ్రామ్ని ఇలా కాకుండా ఇంటర్నెట్లో పెట్టుకొని గూగుల్ క్రోమ్ ఇలాంటి ఏదైనా బ్రౌజర్స్లో మేము వాడుకుంటాము అనేవాడు వెబ్ డెవలపర్. అదే ప్రోగ్రామ్ని మొబైల్లో వాడుకుంటాము అంటే వాడు మొబైల్ యాప్ డెవలపర్. ఆ మొబైల్లో కానీ సిస్టంలో కానీ దాన్ని మేము గేమ్లు ఆడుకునేందుకు తయారు వాడు గేమ్ డెవలపర్. ఇప్పుడు ఇవన్నీ అనుకున్నట్లు పనిచేస్తున్నాయా లేదా అని చెప్పేవాడు క్వాలిటీ అష్యూరెన్స్ ఇంజనీర్, లేదా వాడిని సాఫ్ట్వేర్ టెస్టర్ అని పిలుస్తారు. వీటిలో మనకు బాగా తెలిసిన పదం ఏదంటే ప్రోగ్రామర్. ఎందుకనంటే ఇంజనీరింగ్ స్థాయిలో కానీ జనరల్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో మనకు వచ్చే పదాలు ప్రోగ్రామింగ్, ప్రోగ్రామర్. అది కరెక్ట్గా అర్థం చేసుకునేసరికి మేము మాస్టర్స్ అయిపోయినామని మనకు ఒక ఫీలింగ్ వస్తుంది కాలేజీ స్థాయిలో. ఓ నాలుగు ప్రోగ్రాంలు ల్యాబ్లోకి వెళ్ళి చేసిన వెంటనే ఆ, అప్పుడు అర్థమవుతుంది, "అయ్యో, ఇది చాలా కష్టమైన పని." మళ్ళీ చూసుకున్న రికార్డ్ ప్రోగ్రామ్స్ చేసేసి అవి రాసేసుకుంటే చాలు. ఆ తర్వాత నిజంగా ఇంటర్వ్యూకి వెళ్ళే టైంకి చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్, అలవాటు ఉండదు. అలవాటు ఉండదు అన్నది చాలా పెద్ద ఇంపార్టెంట్ స్టేట్మెంట్. ఎందుకంటే ఒకసారి మిమ్మల్ని పక్కనాళ్ళు పిలిచారనుకోండి, మిమ్మల్ని పేరు పెట్టి పిలిస్తే మీరు టక్కన తల తిప్పి చూస్తారు. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. పుట్టినప్పుడు మీకు పేరు లేదు. పుట్టినప్పుడు మీకు పేరు లేదు. మీ అమ్మగారు మీ నాన్నగారు మిమ్మల్ని హే చుచ్చు అని పిలిచి పలకరించేవాళ్ళు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత మీకు ఒక పేరు పెట్టినారు. మీకు మీ అమ్మగారు నాన్నగారు మీకు పేరు పెట్టిన వెంటనే మిమ్మల్ని పిలిస్తే టక్కని తల తిప్పి చూడాల. ఎందుకంటే మీ పేరు అదిని మీకు అసలు మీరంటూ మీ ఒకరు ఉన్నారు, మీకు పేరంటూ ఒకటి ఉందని మీకు తెలియదు. ఆ తర్వాత మీ అమ్మగారు మీ నాన్నగారు మిమ్మల్ని ఆ పేరుతో పిలిచి 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 అలవాటు చేసేసినారు కాబట్టి మీరు మీ పేరుకి అలవాటు పడినారు. ఇది చాలా చిన్న విషయం, సింపుల్ విషయం. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఎలా అయితే మీరు మీ పేరుకి అలవాటు పడినారో అలా మీరు ప్రోగ్రాంలు చేయడానికి అలవాటు పడాలి. అలా అలవాటు పడకుండా ఏదో నాలుగు ప్రోగ్రాంలు రాసేసి నాకు సి వచ్చేసు, నాకు జావా వచ్చేసు, నాకు ఇంకొకటి వచ్చేసు అనుకుంటే ఏవి రావు. స్వామి వివేకానంద చాలా సింపుల్గా చెప్పినారు. ఆ చెట్టు కింద కూర్చొని నేను సైంటిస్ట్ అవుతా, నేను సైంటిస్ట్ అవుతా, నేను సైంటిస్ట్ అవుతాను, నువ్వు 1,00,000 సార్లు జపం చేసినా నువ్వు సైంటిస్ట్ కాలేవు. సైంటిస్ట్ కావాలంటే నువ్వు ల్యాబ్లోకి పో, టెస్ట్ ట్యూబ్స్ తీసుకో, వాటి మీద వస్తువులు వేయి, ఎక్స్పెరిమెంట్లు చెయ్యి. ద ఆ, అక్కడ అది సక్సెస్ అవుతుందో ఫెయిల్యూర్ అవుతుందో లేటర్ ఆన్ థింగ్. అసలు చేస్తే కదా ఏదో ఒకటి అవుతుంది. చేసి నేను ఈ విషయం కనుక్కున్నాను, ఈ విషయాన్ని నేను అర్థం చేసుకున్నాను అని నువ్వు 10 మందికి చెప్తే అప్పుడు నిన్ను 10 మంది సైంటిస్ట్ అంటారు. అంటే కానీ కూర్చొని సైంటిస్ట్ అవుతాను జపం చేస్తే ఎవరు సైంటిస్ట్ కారు. అంత సింపుల్ విషయం. నీ సర్టిఫికెట్లో
యువర్ నీకు ఫస్ట్ సెమిస్టర్లో సి అయిపోయింది, నీకు పైథాన్ వచ్చేసు, నీకు జావా వచ్చేసు అని సర్టిఫికేట్లో పెట్టినంత మాత్రాన నీకు వచ్చినట్లు కాదు, నువ్వు చేయగలిగితే నీకు వచ్చినట్లు. అది ఎవరిది వాళ్ళకి ఫ్రెండ్స్. ప్రపంచంలో కాలేజీలు, మా కాలేజీ అయితే బలి నేర్పిస్తుంది, మీ కాలేజీ ఇవన్నీ మోసం మాటలు, అనవసరమైన అపోహలు. ఏ కాలేజీలో ఈ కాలేజీ ఎవరికి నేర్పరు. కాలేజీ నీ అదృష్టం బాగుంటే నీకు మంచి లెక్చరర్ దొరికితే, మంచి టీచర్ దొరికితే వాడు నీకు నేర్పిస్తాడు. మా స్కూల్ అయితే ఏం లేదు, నాలుగు గోడలు ఉంటాయి. నీకు నేర్పించే టీచర్ మంచోడు దొరికినాడు, నీకు బాగా నేర్పించినాడు, సంతోషపడు. నీకు నేర్పించే టీచర్ మంచోడు దొరకలా, వాడు సక్రమంగా సబ్జెక్ట్ చెప్పలా, దానికి సంతోషపడు. ఎందుకనంటే అవసరం నీది. నువ్వు సొంతంగా నేర్చుకుంటే, టీచర్ నేర్పిస్తే నేర్చుకునే దానికంటే నువ్వు సొంతంగా నేర్చుకుంటే ఇంకా బాగా నేర్చుకోగలవు. ఎందుకనంటే నువ్వు కష్టపడి నేర్చుకున్న విషయాలు. ఓకే. ఇప్పుడు ప్రోగ్రామర్ అవ్వాలంటే ఏమేమి నేర్చుకోవాలి, వెబ్ డెవలపర్ అవ్వాలంటే ఏమేమి నేర్చుకోవాలి, దట్ విల్ సీ స్టెప్ బై స్టెప్. ఇలాంటి పొజిషన్స్ ఉంటాయి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్. ఇప్పుడు ఇది సంథింగ్ ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో ఇవి చాలా ఎక్కువ అయిపోయినాయి. ఏదో డేటా అనలిస్ట్ అని అంటారు, డేటా సైంటిస్ట్ అని అంటారు, ఏదో మిషన్ లెర్నింగ్ అంటారు, ఏఐ. ఈ మధ్య ప్రపంచంలో ఏఐ ఊపేస్తా ఉంది. ఏఐ లేకపోతే ప్రపంచంలో ఎవరు బతకలేరు. మన కర్మ కాకపోతే మనకి న్యాచురల్ ఇంటెలిజెన్స్ ఉంటే మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవసరం రాదు. భారతదేశంలో న్యాచురల్ ఇంటెలిజెన్స్ అందరికీ ఉంది. భారతదేశం బయటపక్క న్యాచురల్ ఇంటెలిజెన్స్ వదులుకున్నారు కాబట్టి వాళ్ళు ఆర్టిఫిషియల్గా ఇంటెలిజెన్స్ తయారు చేసి సిస్టమ్ నాలాగా నువ్వు ఆలోచించు అని సిస్టమ్కి చెప్పినారు. వీళ్ళు ఏం చెప్తే సిస్టమ్ అంతే ఆలోచిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఏఐలో ఎథిక్స్ ఉంటుంది, బయాస్డ్నెస్ ఉండదు. బయాస్డ్నెస్ అంటే పక్షపాతం. ఏఐలో బయాస్డ్నెస్ ఉండదు. ఇవన్నీ అలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్తున్నారు, కానీ ప్రతి ఏఐలోనూ దాని బయాస్ దానికి ఉంది. ఎందుకనంటే ఆ దేశంలో తయారు చేసిన ఏఐ ఆ దేశాన్ని కించపరిచేలా, మాట్లాడకుండా ఉండేలా వాడు దానికి ట్రైనింగ్ ఇస్తాడు మిషన్కి. అలా ఎలా ఇస్తాడు అని అంటే ఓకే, అది కూడా చూస్తాం ఏఐ ఎలా పనిచేస్తుంది, అసలు ఏఐ అంటే ఏంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ మధ్య ఎందుకు అంత ఎక్కువ ఫేమస్ అవుతుంది, రైట్? ఓకే. ఏఐలో ఒక పార్ట్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్ అంటే ఏఐ పనికి వస్తుందా రాదా అని వర్కౌట్ చేసే డిసిగ్నేషన్ ఒకటి. ఆ, ఇంతకు ముందు డేటా బేసెస్ అని చెప్పేటప్పుడు చెప్పాను, ఇక్కడ మనకి బిగ్ డేటా అనలిస్ట్ అని ఒకటి ఉంది. బిగ్ డేటా అనలిస్ట్, బిగ్ డేటా ఇంజనీర్. ఓకే. ఆ, ఈ బిగ్ డేటా ఇంజనీరింగ్ మీరు అర్థం చేసుకుంటే ఆ తర్వాత యూ కెన్ బికమ్ డేటా అనలిస్ట్ ఆర్ డేటా సైంటిస్ట్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మళ్ళీ ఇంకొక పార్ట్ ఎన్ఎల్పి ఇంజనీర్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఇంజనీర్. నిజం చెప్పాలి అంటే ఈ ఎన్ఎల్పి ఇంజనీర్లు తల బాదుకుంటేనే మనకి చాట్ జీపీటీ ఇవన్నీ బాగా పనిచేస్తుంది, వాళ్ళు తల బాదుకోవడం. ఆ తర్వాత కంప్యూటర్ విజన్ ఇంజనీర్, ఇది చాలా గొప్ప విషయం ఉండవు. కంప్యూటర్ విజన్, విజన్ అంటే ఒక పదాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. విజన్ అంటే కళ్ళకు ఉండేది చూడడం మాత్రమే కాదు, వినడం కూడా విజనే. సే సెన్స్. ఎందుకంటే మనకి భారతదేశంలో కూడా మనకు అలాంటి పదాలే ఉన్నాయి. మనకు పదాలు సరిగా అర్థం అవ్వవు కాబట్టి మనం ఏదో పిచ్చి పిచ్చిగా అర్థాలు చేసుకుంటాం, కానీ మన ఆ, సంస్కృతి సాంప్రదాయాలని. ఇంగ్లీష్లో విజన్ అంటే ఈవెన్ సౌండ్ వైబ్రేషన్ని కంప్యూటర్ ఒక కాంపోనెంట్తో సౌండ్ వైబ్రేషన్ని ఐడెంటిఫై చేయగలదు. ఓన్లీ చూసి మాత్రమే ఐడెంటిఫై చేస్తుంది కాదు, ఈవెన్ వైబ్రేషన్స్ని ఐడెంటిఫై చేస్తుంది, రైటా? అదర్ దాన్ స్మెల్ మిగతా అన్నింటికి దాదాపుగా కాంపోనెంట్స్ని తయారు చేస్తారు. సౌండ్ వినడానికి కాంపోనెంట్ మేము మొబైల్లో మనం మాట్లాడట్లా, స్పీకర్ ఆన్ చేసి ఈజ్ వాట్ కంప్యూటర్ విజన్. కంప్యూటర్ విజన్ అంటే ఓన్లీ వీడియో మాత్రమే, ఇమేజ్ మాత్రమే కాదు. సో ఈ కంప్యూటర్ విజన్కి పనికొచ్చే టెక్నాలజీ ఏదైతే ఉందో అది కూడా చాలా ఫేమస్ అయింది. ఒక 2 ఇయర్స్ బ్యాక్, ఒక 2 ఇయర్స్ వాటి గురించి చాలా రచరామాయణం చేశారు. ది సెడ్ ఐఓటి కాంపోనెంట్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఐఓటి కాంపోనెంట్స్ అని. ఐఓటి కోర్స్ చేస్తే అది దేనికి పనికి వస్తుంది అంటే కంప్యూటర్ విజన్కి పనికి వస్తుంది. కంప్యూటర్ విజన్ ఇంజనీరింగ్ అని అంటారు దాన్ని. ఓకే. ఇప్పుడు మన వాళ్ళు వ్యాపారం చేయాలి కాబట్టి బీటెక్ డేటా అనలిసిస్ట్, బీటెక్ డేటా సైంటిస్ట్, బీటెక్ మెషిన్ లెర్నింగ్, బీటెక్ ఏఐ ఇంజనీరింగ్, ఇది వ్యాపారం అవుతుంది. ఇప్పుడు నేను మెషిన్ లెర్నింగ్ నేర్చుకుంటాను అంటే మిషన్ లెర్నింగ్ నువ్వు నేర్చుకుంటే అది భవిష్యత్తులో ఏఐగా మారుతుంది. కాబట్టి ఏఐ కూడా నేర్చుకోవాలి.
నేను బీటెక్ ఏఐ చేస్తాను, లేకపోతే బీసీఏ ఏఐ చేస్తాను, బీఎస్సీ ఏఐ చేస్తాను. నీ కర్మ, మిషన్ లెర్నింగ్ నేర్చుకోకుండా నువ్వు ఆర్టిఫిషియల్ ఇంజనీరింగ్ నువ్వు తయారు చేయలేవు. ఎందుకంటే నువ్వు పని చేయదు మిషన్తో. ఎందుకంటే దానికి ఇంటెలిజెన్స్ తయారు చేసుకోవడానికి రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటి నువ్వే ఇంటెలిజెన్స్ ఇవ్వాలి, లేదా మిషన్ తనంతకు తాను ఇంటెలిజెన్స్ తయారు చేసుకుంటుంది. ఇప్పుడు తనంతకు తాను తయారు చేసుకోవాలి, డెసిషన్ మేకింగ్ చేయాలి అని అంటే ఆఫ్ కోర్స్ మిషన్ లెర్నింగ్ అవసరం పడుతుంది. ఇలా ముక్కలు ముక్కలు చేసి, అంటే గడియారంలో పెద్ద ముళ్ళును పక్కకు తీసిపెట్టి, చిన్న ముళ్ళుని పక్కకు తీసిపెట్టి, సెకండ్ల ముళ్ళుని పక్కకు తీసిపెట్టి, ఒక్కొక్క నెంబర్ని పక్క పక్కన పెంచుకుంటూ పోయి, గడియారం అంటే ఇది అంటే ఓ ముక్క అర్థం కాదు. గడియారం గడియారం అంటే పెద్ద ముళ్ళుని చూసినోడు ఇది పెద్ద ముళ్ళు మాత్రమే గడియారం అనుకుంటాడు, చిన్న ముళ్ళు చూసినోడు చిన్న ముళ్ళు మాత్రమే గడియారం అలా అలా కాదు. అవన్నీ కలుపుకుంటే అక్కడ పని జరుగుతుంది. కాబట్టి నేను ఏఐ నేర్చుకుంటాను, ఏఐ కోర్స్ చేస్తాను. నాకు కంప్యూటర్ ఫండమెంటల్స్ వద్దు అంటే అదొక పిచ్చి. ఎమకలు లేకుండా మాంసం ముద్ద పెట్టుకొని తిరుగుతాను అన్నట్లు ఉంటుంది. నాన్ వెజ్ తినే వాళ్ళకి పనికి వస్తుంది, కానీ బోన్లెస్ చికెన్ అది బతకదు. ఇలాగా ఫండమెంటల్స్, కోర్ టాపిక్స్ మీద ఐడియా లేకుండా పని చేయాలంటే అది కుదరదు. కాబట్టి అండ్ మోర్ ఎవర్ బేసికలీ అసలు ప్రోగ్రామింగ్ టచ్ లేకుండా నేను ఏఐ ప్రోగ్రామింగ్ చేస్తాను. ఓకే, ఏఐ ప్రోగ్రామింగ్ ఈస్ బిట్ డిఫరెంట్ దెన్ ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్, క్లాసికల్ ప్రోగ్రామింగ్. మామూలుగా సిసి ప్లస్ ప్లస్ జావా పైథాన్ లో కూడా ఓకే, చాలా మంది మిషన్ లెర్నింగ్ అనేసి పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్పించి వదిలేస్తారు. నేను కూడా మిషన్ లెర్నింగ్ నేర్పలేను, ఎందుకంటే నేను కూడా మిషన్ లెర్నింగ్ ప్రాక్టీస్ చేయలేదు. నేను పైథాన్లో ప్రోగ్రామింగ్ చెప్పగలను. పైథాన్లో మిషన్ లెర్నింగ్ కాన్సెప్ట్ ఉంది. ఈ మధ్యనే స్టార్ట్ చేశాను, ఏదో కొద్దిగా వర్కౌట్ చేశాను. ఓకే, నాకు అర్థమైంది మిషన్ లెర్నింగ్ అంటే ఏమీనని. బట్ లిటరల్లీ క్లాసికల్ ప్రోగ్రామింగ్ ఈజ్ డిఫరెంట్, మిషన్ లెర్నింగ్ ఈజ్ డిఫరెంట్, ఏఐ ప్రోగ్రామింగ్ ఈజ్ డిఫరెంట్. బట్ ఎనీహౌ ఇవన్నీ కూడా ప్రోగ్రామింగే. అసలు బేసిక్ సైకిల్లో బ్యాలెన్స్ పట్టడం నేర్చుకోకుండా డైరెక్ట్గా ఎన్ఫీల్డ్ బుల్లెట్కి నేను బ్యాలెన్స్ పట్టడం నేర్చుకుంటానంటే కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి మీరు డైరెక్ట్గా మిషన్ లెర్నింగ్ నేర్చుకుంటా, మాకు మిగతా వద్దు అంటే డైరెక్ట్గా మిషన్ లెర్నింగ్ నేర్చుకోవడం కొంచెం కష్టం అవుతుంది. డైరెక్ట్గా ఏఐ ప్రోగ్రామింగ్ నేర్చుకుంటాను, కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి బేసిక్గా జనరల్గా అసలు ప్రోగ్రామింగ్ టర్మినాలజీ తెలియకుండా మీరు వీటితో పనిచేయాలంటే కష్టం. కాబట్టి కాస్తంత ఈ ప్రోగ్రామింగ్ టర్మినాలజీని మీరు అర్థం చేసుకొని మూవ్ అహెడ్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకనంటే దేనిలో ప్రోగ్రామింగ్ చేసినా మీరు చేసే బేసిక్ కాన్సెప్ట్ అది సిస్టంలో రన్ అవ్వాలి. అది సిస్టమ్ అంటే డెస్క్టాప్ అవ్వచ్చు, ల్యాప్టాప్ అవ్వచ్చు, మీ మొబైల్ అవ్వచ్చు. ఎనీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ఈజ్ ఏ కంప్యూటర్ బికాస్ ఇట్ కంప్యూట్స్ వాట్ ఎవర్ యూజ్ ఇన్ బైనరీ సిస్టమ్. సో ఈరోజు ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. టుమారో వి గో ఫర్ ద బేసిక్ డిఫరెన్స్. వి గో ఫర్ ప్రోగ్రామర్ ఏం చేస్తాడు, ప్రోగ్రామర్ ఏమేం తెలుసుకోవాలి, ఏ ఏ విషయాలు తెలిస్తే వాడు ప్రోగ్రామింగ్ చేయగలడు అని తెలుసుకొని ఆ తర్వాత ఫర్దర్ క్లాస్లో మామూలు ప్రోగ్రామింగ్కి మిషన్ లెర్నింగ్ ప్రోగ్రామింగ్కి తేడా ఏమి అని తెలుసుకుందాం. ఓకే, టిల్ దెన్ హ్యావ్ ఎ గుడ్ డే. I hope tomorrow again we'll meet with a new session. Thank you for watching.